హలో అండి, వెల్కమ్, నమస్తే. అదిరేటి రుచులకి స్వాగతం. ఈరోజు మన ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా మనం చేయబోతున్నాం పుదీనా పచ్చడి. పుదీనా 2 కట్టలు తీసుకున్నాను, మంచిగా కడిగి ఆరబెట్టేసుకొని ఇక్కడ పెట్టుకున్నాము. ఎండుమిరపకాయలు ఒక 35 తీసుకున్నానండి నేను. ఈ ఎండుమిరపకాయలు మాత్రం మీరు కారం ఎంత తింటారో అంత యూజ్ చేయండి, మిగతా అన్ని ఇంట్లో ఉండయానండి. కొంచెమే ఒక్క చుక్క ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే అన్నిటికంటే ఎండుమిరపకాయలు సెన్సిటివ్ అండి. అవి ఎంత వేగాలో అంత వేగకపోతే పచ్చడి పాడవుతుంది. కొద్దిగా పెంక మరీ కాలనివ్వలేదు, చూసారా? ఎందుకంటే ఎక్కువ వేగినాక వేస్తే వెంటనే మాడిపోతాయి, అందుకని అట్లా వేసాను. దీనిలో ఒకవేళ గింజలు లాంటివి ఉన్నాయనుకోండి, ఇట్లాగా అవి అడుగునే ఉండనియండి, ఇందులో వేయకండి. అటు ఇటు కదపండి. ఎండుమిరపకాయ వేయించేటప్పుడు హై ఫ్లేమ్ ఉంచొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కీప్ ఆన్ కదుపుతుండండి ఇట్లా. యుల్ గెట్ విసిల్. వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంటుంది మనకి, వేయిస్తుంటేనే. వేగిపోయింది, తీసేస్తున్నా, వెంటనే మార్చేయండి వేరే దాంట్లోకి. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు. మిగతా అన్ని మనకు కావాల్సినవి అన్నీ వేద్దాం. దీనికి కూడా ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు, చూడండి, వెరీ లిటిల్, జస్ట్ ఒక 1.5 టీ స్పూన్ అంతే. పావు టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇవి లైట్గా వేగుతుంటే మళ్ళీ పావు టీ స్పూన్ మెంతులు, ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇంకా టేబుల్ స్పూన్ కన్నా తక్కువే ఉన్నాయి అవి. ఎందుకు ఇంత తక్కువ వేస్తున్నాను, ఇది కూడా చిన్న ఫ్లేమే పెట్టాను. ఒక 2 వెల్లుల్లిపాయలు అండి, ఒలిచేసి అట్లా. కొద్దిగా కరివేపాకు, 2 కట్టల పుదీనాకి ఇదిగోండి ఒక 3-4 రెక్కలు చింతపండు, కొంచెం పసుపు, వెరీ లిటిల్, ఎక్కువ వద్దు. 1.5 టీ స్పూన్ ఉప్పు వేయండి. అది ఇది అన్నీ కలిపితే సరిపోతుంది. లాస్ట్లో కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ మిరపకాయలు కూడా వేసి, ఈ బెల్లం కూడా, బెల్లము ఒక చిన్న సైజు నిమ్మకాయంత బెల్లం, ఇది కూడా వేసి ఒక్కసారి మిక్సీ వేసుకొస్తాను. స్టవ్ బంద్ చేసిన. ఇలానే అవ్వాలి, ఇంతకంటే ఎక్కువ మెత్తగా చేయొద్దు. కచ్చపచ్చ అన్నట్టు ఇది ఇట్లానే ఉండనిచ్చినాక కడిగి ఆరబెట్టుకున్న పుదీనా, దాన్ని ఏమి వేయించొద్దు, ఏం చేయొద్దు, పచ్చి పుదీనా అట్లనే అండి. మీకు పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోండి, ఇంకొక 1/2 నిమ్మకాయ సైజు బెల్లం వేసేస్తున్నాం. దీన్ని ఒక్కసారి మిక్సీ వేసుకొస్తాం. టడం, ఇదిగోండి, చక్కగా ఇట్లాగా గుమ్మగుమ్మలాడే పుదీనా చట్నీ. మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసిన, కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2-3 టీ స్పూన్స్ నూనె, 1/2 టీ స్పూన్ మినపప్పు వేస్తున్నా, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేస్తున్నా. ఇప్పుడు కొంచెం వేగేదాకా వెయిట్ చేద్దాం. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు వేసా. అప్పటికప్పుడు దంచేస్తే ఆ స్మెల్, టేస్ట్ అన్నీ వేరుంటాయి. అన్నిటికంటే లాస్ట్ వేసేది ఎండుమిర్చి, జస్ట్ 2. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ మెంతి పొడి వేస్తున్నాను, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇంగు కూడా ఒక 1/2 టీ స్పూన్. స్టవ్ బంద్ చేసిన. ఇప్పుడు ఇందులోకి మనం నూరు పెట్టుకున్న కానీ ఇదేంటంటే వాళ్ళకి నాకు తేడా, కంపల్సరీ దంచేవాళ్ళు దీన్ని రోట్లో. మీకు కావాల్సిన టెక్స్చర్ వచ్చిందా, ఆ కలర్ వచ్చిందా? ఇది అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుందా? ముందు ఆలస్యం తినేయటమే. ఎంతలో చేస్తాం చెప్పండి? ఒక 2 కట్టలు పుదీనా తెచ్చినామంటే ఇన్ని ఉన్నాయన్నీ ఇంట్లో జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. మన సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ, సూపర్ ఫ్లేవరీ పుదీనా పచ్చడి రెడీ. అమ్మమ్మ కాలం నాటి పుదీనా పచ్చడి రెడీ. మరిన్ని అద్భుతమైన రెసిపీస్తో మిమ్మల్ని మళ్ళీ రోజు పలకరిస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్, అద్దరిపోయే రుచులు. థ్యాంక్ యూ.